నాకు లైన్లోనే నాకు ఆల్రెడీ స్క్రిప్ట్ ఒకటి ఉంది. ఈరోజు కాలం, ఒక సైంటిస్టు ఒక టైం ట్రావెల్ మెషిన్ కనిపెడతాడు. అందులో బ్యాక్ వెళ్తారు. టైం ట్రావెల్ అనేది కదా, బ్యాక్ వెళ్తారు, ఫ్యూచర్కి వెళ్తారు. బ్యాక్ వెళ్తే చరిత్రకు సంబంధించి మనకు తెలిసిందిగా ఉండాలి. లేకపోతే మరి పురాణాల్లోకి, త్రేతాయుగాలకి వెళ్ళడం కాదు, మహాభారతంలోకి. అది నాకు మైండ్లో రాలేదు. నాకంటే నాకు మొట్టమొదట మైండ్లో వచ్చింది ఏంటంటే ఇండియన్ ఇండిపెండెన్స్ డే రోజు వెళ్ళాలని. గాంధీ గారు ఉమ్. అది జెండా ఎగరేయడం, అంతకుముందు గాంధీ గారిని షూట్ చేయడం అక్కడ. కానీ అది ఇన్సిడెంట్ చేస్తాం, ఒక డాక్యుమెంటరీలాగా అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఇందులో ఏమి ఇన్వాల్వ్ అవుతాడు హీరో? కథలో ఇన్వాల్వ్ కాడు వాటిల్లో, ఎక్కడికి వెళ్ళినా. అలాగ చూస్తే నాకు రెండే రెండు చరిత్రకు సంబంధించిన ఘట్టాలు దొరికాయి ఎంటర్టైనింగ్గా. ఒకటి రాయలవారు మోహన విజయం, రెండవది అక్బర్. అక్బర్ కాలంలో బీర్బల్, తాన్సేన్, అనార్కలి, సలీం వీళ్ళందరూ ఉన్నారు. కృష్ణదేవరాయల కాలంలో తిమ్మరుసు, తెనాలి రామకృష్ణుడు, అష్టదిగ్గజాలు, ఉమ్. వీటి కథలు మనకు ఫోక్లోర్స్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ అక్బరు, బీర్బలు అవి ఆల్రెడీ చేశారు వాళ్ళు, నాకు అంత నచ్చలే. ఇందులో కనుక అయితే తెనాలి రామకృష్ణ ఉన్నాడు, అవి బ్యాక్ వెళ్ళి అవన్నీ చేయొచ్చు అనేటువంటి ఒక ఐడియా వచ్చింది. పైగా ఆల్రెడీ రామారావు గారు శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేశాడు. తిమ్మరుసు నేను పనిచేశా, నేను స్క్రిప్ట్ కూడా ఒక వర్షన్ రాశా పింగళి నాగేంద్రరావు గారికి. ఆ రోజుల్లో నాగేంద్రరావు గారు నా చేత ఒక్కొక్క స్క్రిప్ట్ ఫస్ట్ వర్షన్ రాయించేవారు. సో తిమ్మరుసు స్క్రిప్ట్లో నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను. కృష్ణదేవరాయల పాత్ర నాకు చాలా ఇష్టం. అది ఎన్నుకున్నాం, అది చేశాం.